1 గ్లాస్ పప్పు తీసుకుందాం. పప్పుని మంచిగా వాష్ చేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటో పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసుకుందాం. ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుందాం. రుచికి సరిపడా కారం వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ వాటర్ వేసుకుందాం. కొద్దిగా చింతపండు వేసుకుందాం. మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం కుక్కర్. పప్పు ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. పోస్కు సంబంధించింది జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసేసుకుందాం. ఆయిల్లో క్రష్ చేసి వేసుకుందాం ఎల్లిపాయలు. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఇంగువ వేసుకుందాం. అట్లా ఇప్పుడు పప్పులోకి తాలింపు వేసేసుకుందాం. పప్పు మిక్స్ చేసుకుందాం. తాలింపు వేసుకున్నాక కొద్దిసేపు ఉడికించి తీసేసుకుందాం. పప్పులోకి కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. సింపుల్ పప్పు, టమాటా పప్పు కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్, షేర్, ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.